దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క వాక్య సందేశమును వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో ఒక ప్రశస్తమైనటువంటి వాక్య భాగాన్ని మనము నేర్చుకునబోతూ ఉన్నాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నటువంటి వాక్య భాగము, వాక్య అంశము దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత. దేవుని మందిరము ఎందుకు అవసరమై ఉన్నది, దేవుని మందిరములోనికి మనం ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాలను గురించి ఈ యొక్క సమయంలో మనము నేర్చుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానము చేసుకుందాం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాల నుంచి మనము పరిశీలించినట్లయితే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకొనబోతూ ఉన్నాం. దేవుని మందిరం ఎందుకు అవసరమై ఉన్నది, మనము దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి, విజ్ఞాపన దేవుని మందిరములోనే మనం ఎందుకు చేయాలి, దేవుని మందిరంలో ఏం జరుగుతుంది అనే విషయాలను మనము పరిశీలించినట్లయితే ఇక్కడ చక్కని మాటలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. చదవబడినటువంటి లేఖన భాగంలో సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనములో దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించారు. ఆ బలిపీఠము కట్టించి అక్కడ దహన బలులను సమాధాన బలులను దావీదు గారు అర్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందును బట్టి ఏం జరిగింది అంటే, దేవుడైనటువంటి యెహోవా దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలను ఆయన ఆలకించారు. అప్పుడు తెగులు నిలిచిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలామంది అనుకుంటారు, మేము మా యొక్క గృహములో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, మా ఇంటి దగ్గర కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం, మందిరానికి వెళ్ళవలసినటువంటి అవసరత ఇంకా ఏమి ఉంది, మేము ఇంటి దగ్గర చేసిన ప్రార్థన చేసినట్లే కదా, ఇంటి దగ్గర దేవుణ్ణి ఆరాధించినట్లే కదా అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. కానీ నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మందిరము ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలము, దేవుని కొరకు పరిశుద్ధపరచబడినటువంటి స్థలము, దేవుని సన్నిధి నిలిచేటటువంటి స్థలము. అందుకే కీర్తనల గ్రంథంలో 26వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే ఇలాగూ రాయబడుతూ ఉంది, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మందిరము అనేది ఒక సాధారణమైనటువంటి ప్రదేశము కాదు. దేవుని మందిరము అనేటటువంటిది దేవుని తేజోమహిమ నిలిచేటటువంటి సన్నిధి, దేవుని తేజోమహిమ నిలిచేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. ఆ ప్రదేశములో చేయబడేటటువంటి విజ్ఞాపనలను దేవుడు రేయింబావులు తన నేత్రములను తెరచి ఉంచి అక్కడ చేయబడేటటువంటి విజ్ఞాపనలను ఆలకిస్తారు. అందుకొరకే మనము మందిరానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి అంటే మనం మందిరానికి వెళ్ళాలి. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాక్యములో ఇలాగ రాయబడుతుంది,
యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నీవు లోపలికి రమ్ము. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని తేజోమహిమ నిలిచేటటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క కనుదృష్టి రేయింబవళ్ళు కూడా నిలిచి ఉండేటటువంటి దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు నీ విజ్ఞాపనలను అంగీకరించబడతాయి. నీవు దేవుని సన్నిధిలో చేసేటటువంటి మనవికి దేవుడు జవాబును ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని మందిరము అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థలము. అంతేగాని మనము తలంచినట్లు అది మన గృహాల వలె లేక మరేదో సుందరమైనటువంటి ప్రదేశాల వలె అది ఒక స్థలము కాదు. కానీ వీటన్నిటిలో అది కూడా ఒకటి కాదు. కానీ దేవుని తేజోమహిమ నిలిచేటటువంటి ప్రదేశము చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మందిరము ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. దేవుని మందిరము చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉన్నారు, నీ తేజోమహిమ నిలిచేటటువంటి మందిరమును నేను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, రాజైనటువంటి దావీదు మరొక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతికిదను, నీ బలమేమిటో నీ ప్రభావమేమిటో చూడాలని నీ పరిశుద్ధాలయము తట్టు నేను కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, రాజు వేకువజామున లేచి దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడో అక్కడ గమనించినట్లయితే, మాటలను గమనించినట్లయితే ఏమని పలుకుతూ ఉన్నారు అని చెప్పి చూసినట్లయితే, దావీదు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను, నీ బలమేమిటో నీ ప్రభావమేమిటో నేను చూడాలని నీ పరిశుద్ధాలయము తట్టు నేను కనిపెట్టుకుని ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. అంటే దేవుని బలాన్ని చూడాలి అంటే, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలంటే, దేవునిలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో దానిని అనుభవించాలి అంటే అది ఎక్కడ దొరుకుతుంది అంటే పరిశుద్ధాలయము తట్టు నీవు కనిపెట్టుకొని చూచినప్పుడు మాత్రమే దేవునిలో ఉన్నటువంటి శక్తిని నీవు అనుభవించగలుగుతావు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మందిరము అనేటటువంటిది ఒక సాధారణమైనటువంటి ప్రదేశము కాదు. అది చూసినట్లయితే ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలము. అది దేవుని చేత అభిషేకించబడినటువంటి స్థలము. ఆ స్థలములోనికి వెళ్ళేటటువంటి ధన్యత అందరికీ రాదు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మాత్రమే దేవుని మందిరములోనికి వస్తారు. దేవుని చేత దీవెన పొందినటువంటి వారు మాత్రమే లోపలికి రాగలుగుతారు. దేవుని చేత అభిషేకించబడి దేవుని సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యము దేవుడు ఎవరికి అనుగ్రహిస్తారో, తండ్రి ఎవరిని ఆకర్షిస్తారో వారు మాత్రమే దేవుని మందిరంలోనికి రాగలరు. ప్రతి ఒక్కరూ కూడా రాలేరు అనేటటువంటి విషయాన్ని గమనించండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం అనేది ఒక గొప్ప ధన్యతగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పబడుతుంది. దేవుని మందిరములో నిలిచి ఉండటము చూసినట్లయితే ఎంతతో సమానము అంటే 1000 దినముల కంటే కూడా శ్రేష్టమని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి, దేవుని మందిరములో నివసించటం అంటే, దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట అంటే 1000 రోజులతో సమానము అని చెప్పబడుతుంది. 1000 దినములు అంటే సుమారుగా చూసినట్లయితే అది ఒక 3 సంవత్సరాలకి సరిపోతూ ఉంది. 365 రోజులు ఒక సంవత్సరానికి వేసుకుంటే సుమారుగా చూసినట్లయితే 1000 దినములు అనేటటువంటిది ఎలా ఉంది అంటే 3 సంవత్సరాలకు దగ్గరగా సుమారుగా సమానంగా ఉంటుంది. అంటే ఒక్క దినము నువ్వు దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ధన్యతను నువ్వు పొందుకుంటే అది నీవు 1000
దినములు అనగా ఒక 3 సంవత్సరముల ఆయుష్ నీ జీవితంలో పొడిగించబడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని మందిరము అనేది సాధారణమైనటువంటి స్థలము కాదు. అది సర్వశక్తి కలిగినటువంటి దేవుడే నివసించేటటువంటి ప్రదేశము. ఆ ప్రదేశములో దేవునితో కలిసి మనము గడపడం అనేది చాలా ధన్యకరమైనటువంటిది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఏమని తెలియచేయబడుతుందంటే, నీ సన్నిధిలో నిత్యమైనటువంటి సంతోషము సుఖము కలదు అని చెప్పి భక్తుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ వచనాన్ని మనము ఒకసారి ధ్యానము చేద్దాము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము, జీవమార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని రాయబడుతుంది. నా ప్రియమైనటువంటి వారులారా గమనించండి, దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము ఉంటుంది. ఈ లోకములో ధనవంతులుగా ఉన్నటువంటి వారు ఎంత ధనమును సంపాదించినప్పటికీ, వారు ఎన్ని ఆస్తులు సంపాదించినప్పటికీ, వారు చూసినట్లయితే ఎన్ని పొలములు లేకపోతే ఎన్ని స్థలములు సంపాదించినప్పటికీ కూడా వారి జీవితంలో కొన్ని సందర్భాలలో సంతోషము ఉండదు. ఎంత సంపాదించినా కానీ వారికి ఎక్కడో ఏదో వెలితిగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని వారు అనుభవించలేరు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుతారో వారు చూసినట్లయితే దేవుని సన్నిధిలో నిలిచేటటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషమును అనుభవిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, దేవుని యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని రాయబడుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునితో సహవాసము కలిగి దేవుని సన్నిధిలో నివాసము చేస్తూ దేవుని పరిశుద్ధాలయము తట్టు కనిపెట్టుకొని ఎవరైతే దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని సన్నిధిలో నిరంతరము జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారో వారికి ధనము లేకపోవచ్చు, కానీ అంతకంటే కూడా అత్యధికమైనటువంటి సంతోషము వారి జీవితంలో ఉంటూ ఉంది. అందుకే భక్తుడు చూసినట్లయితే మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నీవు ధాన్య ద్రాక్ష రసములు వారికి విస్తరించిన నాటి దినము కంటే కూడా అత్యధికమైనటువంటి సంతోషమును నీవు నా హృదయములో పుట్టించితివి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకస్తులకు చూసినట్లయితే ధాన్య ద్రాక్ష రసాలు పంటలు సమృద్ధిగా పండినప్పుడు లేకపోతే ఆస్తులు సంపాదించినప్పుడు చూసినట్లయితే వారికి సంతోషం కలుగుతుందంట. కానీ అంతకంటే కూడా అత్యధికమైనటువంటి సంతోషమును నీవు నా హృదయములో పుట్టించావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా గమనించండి, ఈ లోకములో రాజులు, అధిపతులు, ధనవంతులు చూసినట్లయితే వారు ధనమును సంపాదించినా కానీ ఆ ధనమును కాపాడుకోవడానికి, వారు పొందినటువంటి అధికారాన్ని కాపాడుకోవడానికి, వారు పొందినటువంటి పదవులను కాపాడుకోవడానికి చూసినట్లయితే ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు, ఎంతో వేదన పడుతూ ఉంటారు. వారి జీవితకాలం అంతా కూడా వారి యొక్క అధికారాన్ని నిలుపుకోవడానికి వారు ప్రయత్నము చేస్తూనే ఉంటారు. వారి మనసుల్లో నెమ్మది ఉండదు, వారి మనసుల్లో శాంతి ఉండదు, వారి జీవితంలో సమాధానము లేదు. వారు సంపాదించినటువంటి ధనాన్ని ఎవరు ఎత్తుకుపోకుండా ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారు సంపాదించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులు తమ జీవిత కాలము మట్టుకు కాపాడుకోవడానికి వారు నిరంతరము విశ్రాంతి లేకుండా ఉంటారు. కానీ దేవుని మీద ఎవరైతే ఆనుకుని ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే నమ్మి జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో చూసినట్లయితే వారు నిత్యము కూడా దేవుని సన్నిధిలో వారు గడుపుతూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషమును వారి జీవితాల్లో అనుభవిస్తారు. అంతేకాదు, వారు దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి సుఖములను ప్రభువా ఇవి మాకు కావాలి అని వారు నిరంతరము వాటిని తీసుకొని
ప్రభు యందు సంతోషపడుతూ ఉంటారు. వారికి ఏ చింత ఉండదు, వారికి ఏ దిగులు ఉండదు. వారు రేపటిని గురించి ఆలోచించరు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సంతోషము నీకు ఉందా? దావీదు అంటూ ఉంటాడు, ఇదిగో నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పొంగి పొర్లేటటువంటి సంతోషాన్ని దేవుడు నీ జీవితంలో దయచేస్తాడు. పొంగి పొర్లేటటువంటి సంతోషాన్ని, ఆత్మీయతను దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో దేవుడు దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడు అని మనం గమనించినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు నిరంతరము జీవించినట్లయితే దేవుడు నిత్యము నిన్ను సంతోషపరిచేటటువంటి విధంగా దేవుడు నిన్ను నడిపిస్తారు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క మందిరము అనేటటువంటిది దేవుని తేజోమహిమ, దేవుని యొక్క ముఖకాంతి నిలిచేటటువంటి ప్రదేశము. ఆ ప్రదేశములో మనము నిలిచి ఉన్నప్పుడు దేవుని సన్నిధి కాంతి మన పైన ప్రకాశించబడుతుంది. అప్పుడు చూసినట్లయితే మనము ఎలా ఉంటాము అంటే, దేవుని వలె మనము కూడా తేజరిల్లుతాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సూర్యుని వలె తేజరిల్లుతాము, సూర్యుని వలె బలమును పొందుకుంటాము అని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని మందిరము అనేది ఒక సాధారణమైనటువంటి స్థలము కాదు. దేవుని మందిరము ఒక అసాధారణమైనటువంటి స్థలము. అది ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో దాన్ని మర్చిపోకుండా ఉంటే మనము దేవుని సన్నిధిని విడిచి ఎప్పుడూ కూడా పక్కకి వెళ్ళము. దయచేసి గమనించండి, దేవుని మందిరము అనేది ఒక ప్రాముఖ్యతను కలిగినటువంటిది. దేవుడు మన కోసము దిగి వచ్చేటటువంటి స్థలము అని అర్థం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అంత మాత్రమే కాదు, దేవుని మందిరము చూసినట్లయితే అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము. ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు తెగులు కూడా నిలిచిపోతుంది. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు తెగులు నిలిచిపోతూ ఉంది. తెగులుకు మనకు మధ్య దేవుని సన్నిధి నిలబడుతుంది. తెగులు మన మీదకి రావడానికి భయపడుతూ ఉంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా అడ్డుకునేది దేవుని సన్నిధి. అందుకే దేవుని సన్నిధానానికి వెళ్ళినటువంటి వారిని ఏ తెగులు కూడా ముట్టదు అని దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధి చూసినట్లయితే మనలో ఉన్నటువంటి పాపాన్ని కడిగేటటువంటి, పాపాన్ని తీసివేసేసేటటువంటి ఒక మిల్లు లాంటిది. అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. మనము చూసినట్లయితే పంటలను పండించిన తర్వాత వరి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి మనం మిల్లులో వేస్తాం. మనం ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి మిల్లులో వేస్తాం. ఆ మిల్లులో వేయడానికంటే కూడా ముందు ఇంకా పాత రోజుల కాలంలో చూసినట్లయితే ఈ ధాన్యాన్ని నిలవబెట్టడానికి ఏం చేసేవాళ్ళంటే పుర్రెలని, అలాగే గాదెలని, కొన్ని రకాలైనటువంటి ఎత్తైనటువంటి నిర్మాణాలను కట్టి దానిలో ఈ ధాన్యాన్ని పోసేవాళ్ళు. ఈ ధాన్యాన్ని పోసినప్పుడు ఒడ్లుగా ఎలా ఉన్నాయో మరలా వాటిని బయటికి తీసేటటువంటి సమయంలో కూడా ఒడ్లులాగానే వస్తాయి. అంటే అక్కడ చూసినట్లయితే మనం ఆ ధాన్యాన్ని వేసినప్పుడు ఎలా వెళ్ళినాయో మరలా అలాగే వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దానిలో ఏ మార్పు లేదు. కానీ ఇదే ధాన్యాన్ని మనం తీసుకుని వెళ్ళి ఒక మిల్లులో వేసినప్పుడు ఆ మిల్లులో చూసినట్లయితే ఆ ధాన్యము మీద ఉన్నటువంటి ఓకంతటిని కూడా, పొట్టంతటిని కూడా తీసివేసి మనకి కావలసినటువంటి బియ్యపు గింజలు బయటికి వచ్చేలాగా చేస్తూ ఉంది. దేవుని మందిరము మన మీద కప్పబడినటువంటి పాపపు కవచాలని తీసివేసేటటువంటి ఒక మిల్లు వంటిది. దేవుని మందిరము మన యొక్క పాప మాలిన్యాన్ని
కడిగి వేసేటటువంటిది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీవు పరిశుద్ధుడిగా ఉండాలి అంటే దేవుడు చెప్తూ ఉన్నారు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. నీవు నేను పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే అది ఎవరి వల్ల అవుతుంది అంటే కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే ఇది సాధ్యము. దేవుని తేజోమహిమ నిలిచేటటువంటి ప్రాంతములో మనము దేవునితో సహవాసము కలిగి జీవించినప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే మన మీద ఉన్నటువంటి పాపమాలిన్యము అంత దేవుని రక్తము చేత కడిగివేయబడుతూ ఉంది. దేవుడు మన కొరకు ఆయన శిక్షను భరించారు, మనందరి పాపముల కొరకు శిక్షను భరించారు. కాబట్టి మనము ఇక ఏ శిక్ష కూడా భరించవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, ప్రభు యొక్క సన్నిధి, దేవుని మందిరము అనేటటువంటిది ఒక సాధారణమైనటువంటి స్థలము కాదు. ఈ స్థలములో చూసినట్లయితే దేవుని తేజోమహిమ నిలిచి ఉంటుంది. అక్కడ నీవు నేను చేసేటటువంటి విజ్ఞాపనలు అంగీకరించబడతాయి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. దేవుని కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖములు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే దేవుని సన్నిధి మనల్ని పాపము నుంచి విడుదల చేసి మనము ఏ బంధకాల చేత అయితే కట్టబడి ఉన్నామో, ఏ చీకటి చేత అయితే కట్టబడి ఉన్నామో, ఏ చీకటి చేత ఆవరించబడి ఉన్నామో, ఈ చీకటి అంతటిని తొలగించి దేవుడు తన మహిమను మన మీద ప్రకాశింపచేసేటటువంటి స్థలము, మనకి కట్టబడినటువంటి కట్లన్నీ కూడా తెంచివేసేటటువంటి స్థలము, దేవుడు మనకున్నటువంటి బంధకాలన్నిటినీ కూడా విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసేటటువంటి స్థలము దేవుని మందిరము. అందుకనే దేవుని మందిరము సాధారణమైనటువంటిది కాదు. భక్తుడు చెప్తూ ఉంటాడు, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనకు నచ్చినటువంటి రీతిగా మనకి ఇష్టానుసారముగా జీవించటం కాదు. అది మన గృహాల వంటిది కాదు, లేకపోతే మనకి ఇష్టమైనటువంటి ప్రదేశాల వంటిది కాదు. దేవుడే నిలిచి అక్కడ మన విజ్ఞాపనలను అంగీకరించేటటువంటి స్థలము. ఆ స్థలములో నువ్వు ఎంతో వినయముతో ఉండాలి, ఎంతో భక్తిని కలిగి ఉండాలి. నీ మాటలు చాలా అణుకువగా ఉండవలెను. దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రదేశము, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీకు నచ్చినటువంటి రీతిగా వెళ్ళటం కాదు, అది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలము. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు నీవు కూడా పరిశుద్ధముగా వెళ్ళాలి అనేటటువంటి విషయాలను మనసునందు ఉంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అసలు ఈ మందిరం యొక్క ప్రాముఖ్యతలు ఇంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథము నుంచి మనం చదవబడినటువంటి లేఖన భాగాలని పరిశీలించినప్పుడు ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు చూసినట్లయితే ఒక మందిరమును, అక్కడ ఒక బలిపీఠమును కట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టెను. ఆ బలిపీఠమును కట్టి దాని మీద దహన బలులను, సమాధాన బలులను అర్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సమాధాన బలులు, దహన బలులు అర్పించిన తర్వాత జరిగినది ఏమిటి అంటే, దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలను దేవుడు అంగీకరించి తెగులును ఆపివేసినప్పుడు ఆ తెగులు ఇశ్రాయేలీలోనికి వెళ్లకుండా ఇశ్రాయేలు దేశాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, అసలు ఏం జరిగింది ఇక్కడ అనేటటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే, దావీదు ఆయన రాజుగా ఉన్నటువంటి సమయంలో దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని చిత్తానుసారుడుగా ఉన్నాడు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో ఆయనకు చూసినట్లయితే ఒక కోరిక పుట్టింది. ఏంటి ఆ కోరిక అని మనము గమనించినట్లయితే, దావీదుకి తన మనసులో ఒక ప్రత్యేకమైన కోరిక వచ్చింది. ఏమని వచ్చిందంటే, అయ్యో, ఈ ఇశ్రాయేలు దేశాన్ని నేను పరిపాలిస్తూ ఉన్నాను కదా, ఈ దేశంలో అసలు ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, వీరందరి లెక్క కూడా నాకు తెలిస్తే బాగుంటుంది కదా, వీరందరూ కూడా ఇంతమంది ఉన్నారు అని సంఖ్య తెలిస్తే నాకు బాగుంటుంది కదా అని చెప్పి దావీదు తన మనసులో అనుకున్నాడు. అనుకొని ఆ విషయాన్ని ఎవరికి చెప్పాడు అంటే, తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకి చెప్పినట్లుగా చూడగలుగుతున్నాం. యోవాబుతో మాట్లాడుతున్నాడు, యోవాబు, నీవు వెళ్ళి దాను నుంచి బెయేర్షెబా దాకా, ఈ దేశములో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తము ఇశ్రాయేలీల 12 గోత్రాలలో యూదా వారిలో ఉన్నటువంటి మొత్తము జనాభా ఎంతో లెక్కించి ఆ లెక్కని నాకు తెలియచేయి అని చెప్పి తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు ఎంతో జ్ఞానము కలిగి, ఎంతో భయభక్తులు కలిగి, దేవుని ఎడల భయము కలిగినటువంటి వ్యక్తిగా దావీదు రాజు దగ్గరికి వచ్చి, రాజా, దేవుడు నీ యొక్క రాజ్యాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఇదిగో నీ ప్రజలను విస్తరింపచేస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు బ్రతికి ఉండగానే, నీవు చిరంజీవిగా ఉండగానే దేవుడు నీ జనమును 100 రెట్లుగా విస్తరింపచేస్తాడు. కారణం ఏమిటి అంటే, ఇదిగో నీలో ఒంటరి అగువాడు 1000 మంది అవుతారు అని చెప్పి దేవుని వాగ్దానం ఉందయ్యా. నీ ప్రజల గురించి, నీ రాజ్యము గురించి నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎంతమంది ఉన్నారు అని నువ్వు లెక్క వేయవలసినటువంటి అవసరత లేదు. దేవుడు తన ప్రజలను విస్తారముగా విస్తరింపచేస్తాడు. అంతేకాని దేవుని ప్రజలు ఎంతమంది ఉన్నారు అని లెక్కించటము దేవునికి ఇష్టము లేదు. దయచేసి ఈ యొక్క ఆలోచనను విరమించుకోండి అని దావీదు రాజుతో చెప్పినప్పుడు, దావీదు రాజు యొక్క మనసు కఠినపరచబడింది. దేవుడు ఆ రీతిగా దావీదుని ప్రేరేపించినటువంటి సమయంలో దావీదు చెబుతూ ఉన్నాడు, నేను చెప్పాను, నువ్వు వెళ్ళి చేయమని చెప్తూ ఉన్నాడు. దావీదు యోవాబుకి ఈ రీతిగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు సైన్యాధిపతి అయినటువంటి యోవాబు దావీదు రాజు మాట విని ఆయన ఏం చేశాడు అంటే, బయలుదేరి దాను నుంచి బెయేర్షెబా దాకా మొత్తము 9 నెలల 20 రోజులు ఆయన చూసినట్లయితే ఆ యొక్క దేశమంతటిని కూడా సంచారము చేశారు. 9 నెలల 20 రోజులు దాను నుంచి బెయేర్షెబా దాకా ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలను, యూదా గోత్రాన్ని మొత్తాన్ని కూడా దర్శించి ప్రజలందరి యొక్క సంఖ్యను లెక్కించారు. లెక్కించి ఆ లెక్కను తీసుకొని ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చి ఆ లెక్కను తెలియచేస్తూ ఉన్నారు. అయ్యా, ఇదిగో ఇశ్రాయేలీల్లో చూసినట్లయితే ఇదిగో కత్తి దూసేటటువంటి వారు కాల్బలము 8 లక్షల మంది ఉన్నారు, యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారు అని లెక్కను చెప్పాడు. యోవాబు ఏమి చేయలేకపోయాడు. అయ్యా, ఈ ఆలోచన మంచిది కాదు, ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఇదిగో నీవు బ్రతికి ఉన్న దినముల్లోనే నీ జనమును 100 రెట్లుగా దేవుడు విస్తరింపచేస్తాడు, డోంట్ వరీ. కానీ ఇశ్రాయేలీల ప్రజల్ని లెక్క వేయొద్దు, లెక్కలేనంతగా దేవుడు విస్తరింపచేస్తాడు నిన్ను అని చెప్పినా దావీదు వినలేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవలేదు అని యోవాబు చేసేది ఏమీ లేక దాను నుంచి బెయేర్షెబా దాకా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను, యూదా వారిని మొత్తము 12 గోత్రాలను లెక్కించినప్పుడు
ఇశ్రాయేలీల్లో నుంచి 8 లక్షల మంది. అలాగే చూసినట్లయితే యూదావారిలో 5 లక్షల మందిని లెక్క వేసి దావీదుకి లెక్కని తెలియచేశాడు. ఈ లెక్కంతా కూడా పూర్తి అవ్వడానికి 9 నెలల 20 రోజులు పట్టింది. ఆ లెక్క వినిన తర్వాత దావీదుకి నెమ్మది వచ్చింది. ఆహా, నా దేశంలో ఎంతమంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు అని సంతోషం వచ్చింది. కానీ అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు, అది దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన కాదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మీరు కూడా చూసినట్లయితే ఎప్పుడైనా మీరు చేసేటటువంటి కార్యములు అవి దేవునికి ఇష్టమా కాదా అనేటటువంటిది ఒకసారి పరిశీలన చేసి ముందుకు వెళ్ళండి. ఒకవేళ అది దేవుని చిత్తము కాకపోతే, దేవునికి ఇష్టము లేకపోతే నువ్వు ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా నీవు ముందుకి వెళ్ళలేవు. నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటావు. అది దేవుని చిత్తమైతే ముందుకు వెళ్ళు. ఎంతమంది నిన్ను ఆపాలని చూసినా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే నువ్వు 100 మార్గాలు వెతికినా సరే ఏ మార్గము గుండా కూడా నువ్వు తప్పించుకోలేవు. భక్తుడైనటువంటి యోనా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ ప్రవక్తకి, ఆ సేవకుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణస్థుల పాపము చాలా భయంకరంగా ఉందని, అది నా దృష్టికి ఘోరంగా ఉందని వాళ్ళకి చెప్పి సువార్తను ప్రకటించి నువ్వేం చేయాలి అంటే వాళ్ళందరినీ కూడా నా వైపు తిరిగేలాగా వారికి ప్రకటన చేయమని చెప్పి తెలియచేశారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే భక్తుడైనటువంటి పౌలు కూడా ఏమని చెప్తూ ఉంటారు అంటే, మీరు జీవము కలిగినటువంటి దేవుని వైపుకు తిరగాలని మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు. ఈ రోజున ఇంతమంది సేవకులు మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అంటే ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారంటే, నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తెరిగి, జీవము కలిగినటువంటి దేవుణ్ణి గుర్తెరిగి, జీవము కలిగినటువంటి దేవుని వైపుకి మీరు తిరిగి మీరు రక్షించబడితే మీ ఆత్మలను బట్టి సంతోషపడాలని చెప్పి సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఇక్కడ చూసినట్లయితే యోనాకి సువార్త ప్రకటించమని చెప్పారు దేవుడు. ప్రభువు చెప్తూ ఉన్నారు, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి సువార్త ప్రకటించమన్నారు. కానీ ఈయన చూసినట్లయితే ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఈ నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి పారిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు తర్షీషు పట్టణానికి పారిపోనివ్వలేదు. ఒక చేపను పంపించి చేప ద్వారా మరలా తీసుకుని వచ్చి ఎక్కడికి తీసుకొచ్చాడంటే మరలా నినివే పట్టణపు ఒడ్డు మీదే కక్కించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని చిత్తము కానప్పుడు, దేవునికి ఇష్టము లేనప్పుడు మనము ఎంత ముందుకు అడుగులు వేసినా సరే కూడా ఒక్క అడుగు కూడా మనకి ముందుకి వేయలేము, ఒక్క అడుగు కూడా మనకి ముందుకి పడదు అనేటటువంటి విషయాన్ని గమనించండి. అది దేవుని చిత్తమా కాదా అనేటటువంటిది ముందు దేవుని సన్నిధిలో ఆలోచించి అప్పుడు నువ్వు ముందడిగేస్తే నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా నేతిలో పడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది ఏది కూడా మనము చేయలేము. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే దేవుని చిత్తానుసారుడు అని చెప్పబడినటువంటి దావీదే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేక తన మనసులో పుట్టినటువంటి కోరిక ప్రకారం ఆయన అనుసరించి ఇశ్రాయేలీలను లెక్కించడం ప్రారంభించాడు. కానీ ఈ విషయం దేవునికి ఇష్టం లేక వెంటనే దావీదునకు దీర్ఘదర్శి అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు గాదు. దావీదుకు దీర్ఘదర్శి అంటే దూరముగా ఆలోచన చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఆయన యొక్క సన్నిధిలో ఉన్నారు. రాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఆయన పేరు గాదు. ఈ గాదు అనేటటువంటి ప్రవక్త దీర్ఘదర్శితో ఆ రాత్రి ప్రభువు మాట్లాడారు.
ప్రభువు మాట్లాడారు. ఇదిగో నేను చెప్పినది నీవు వెళ్ళి దావీదుతో చెప్పమని చెప్పినప్పుడు వేకువజామున ఉదయకాల సమయమున రాజు యొక్క ఆస్థానానికి వచ్చి, రాజా ఇదిగో ప్రభువు నాతో ఈ రీతిగా మాట్లాడారు, ఈ విషయాన్ని మీకు తెలియచెప్పమన్నారు, ఇదిగో నేను మీకు విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రభువు చిత్తము ఏదో తెలుసుకోకుండా మీకు నచ్చినట్లు మీరు చేశారు, కానీ అది ప్రభువుకు నచ్చలేదు. కాబట్టి ప్రభు మీ ముందు 3 విషయాలు ఉంచుతున్నారు. ఆ మూడిటిలో ఏది కావాలో కోరుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఏమని తెలియచేస్తూ ఉన్నారంటే, ఇదిగో ఈ దేశంలో 7 సంవత్సరాలు క్షామము కలుగుతూ ఉంది. దావీదుకి చెప్తూ ఉన్నారు, ఇదిగో నీవు చేసినటువంటి పాపమును బట్టి, నీవు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియను బట్టి దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. కాబట్టి ఇదిగో దేవుడు నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నారు, 3 అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఆ మూడిట్లో నువ్వు ఏది కోరుకుంటావో కోరుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే మొదటి విషయముగా దేవుడు 7 సంవత్సరములు ఈ యొక్క ఇశ్రాయేలు దేశమును క్షామముతో అనగా కరువుతో ఆయన మొత్తబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ దేశమంతా కూడా ఒక 7 సంవత్సరములు కరువు వస్తుంది. ఇది మొదటి ఆప్షను. రెండవదిగా చూసినట్లయితే నీ శత్రువులు నిన్ను 3 నెలల పాటు నిన్ను తరుముతారు. మూడవదిగా చూసినట్లయితే 3 రోజులు ఇశ్రాయేలు దేశం మీద తెగులు సంచరిస్తుంది. ఈ మూడింటిలో నువ్వు వేటిని కోరుకుంటావో ఒక దానిని కోరుకో అని చెప్పినప్పుడు దావీదు ఎంతో సంతాపపడుతూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, దేవుని చిత్తాన్ని నేను తెలుసుకోకుండా, దేవుని చిత్తాన్ని నేను గ్రహించకుండా, నేను తొందరపాటు నిర్ణయం వలన తొందరపాటు పనిచేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, అయ్యో నేను ఎంత ఘోరమైన పాపం చేశాను అని బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దీర్ఘదర్శి అయినటువంటి గాదు దావీదుతో చెప్తున్నారు, అయ్యా రాజా, నీ ముందు 3 ఆప్షన్స్ పెట్టాను, దేవుడు 3 విషయాలు చెప్పారు, ఈ మూడిట్లో ఏదో ఒకటి త్వరగా చెప్పండి, నేను వెళ్ళి నన్ను పంపించినటువంటి ఆయనతో నేను చెప్పాలి, నన్ను ఎవరైతే నీ దగ్గరకు పంపించారో ఆ దేవునితో నేను వెళ్ళి చెప్పాలి, ఇదిగో ఇది కోరుకున్నాడని చెప్పాలి అని చెప్పినటువంటి సమయంలో చూసినట్లయితే దావీదు అంటూ ఉన్నాడు, ఏమి కోరుకోవాలనో నాకు అర్థం కావడం లేదు అని చెప్తున్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడుతుంది, అందుకు దావీదు, నాకేమీయో తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనేను. చూడండి, ఇక్కడ దావీదు చూసినట్లయితే ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. పొరపాటు చేశాడు, తన తప్పును తెలుసుకున్నాడు, కానీ ఎంత వివేచనతో, ఎంత జ్ఞానంతో చెప్తున్నాడో చూడండి. మనలాంటి వారమైతే ఈ 3 ఆప్షన్స్ ఇస్తే ఏదో ఒకటి చెప్పేవాళ్ళం, కానీ దావీదు ఆ రీతిగా చెప్పలేదు. దేవుని మనస్సును ఎరిగినటువంటి వాడు. అందుకే ఏమంటూ ఉన్నాడంటే, ఏమి చెప్పాలో నాకు తోచుకున్నది, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు, ఈ మూడిట్లో ఏది కోరుకోవాలన్నా కూడా నాకు అర్థం కావట్లేదయ్యా. కానీ మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు, మన దేవుడు ప్రేమించేటటువంటి దేవుడు, మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది, మనము బ్రతికేంత కాలము ఉంటుంది. కాబట్టి ఆయన కోపడినా ఒక్క నిమిషమే కోపడతాడు, పర్వాలేదు, అదే బెటర్. ఇంకా ఒక నిమిషం కోపడినా తర్వాత ఏం చేస్తారంటే, దేవుడు నా మీద దయ చూపిస్తాడు, ఈ దేశము మీద, తన ప్రజల మీద దేవుడు తన వాత్సల్యతను చూపిస్తాడు అని చెప్పి ప్రవక్త అయినటువంటి గాదుతో, దీర్ఘదర్శి అయినటువంటి గాదుతో చెప్పి, మనుషుల చేతిలో కాదు కానీ దేవుని చేతిలోనే నేను పడుదును గాక
అని చెప్పి మాట్లాడినటువంటి ఆ సమయంలో ఇక చాయిస్ తీసుకోలేదు, ఏ అవకాశాన్ని తీసుకోలేదు. ఏమని చెప్పాలో దావీదుకి అర్థం కాలేదు. ఈ మూడిట్లో నేనేం చెప్పలేను, కానీ నన్ను నేను దేవునికి అర్పించుకుంటున్నాను, నన్ను నేను దేవునికి అప్పచెప్పుకుంటున్నాను అని చెప్పి దావీదు ఎప్పుడైతే గాదుతో చెప్పాడో వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఒక తెగులును పంపించాడు. ఎక్కడికి పంపించారు అని చెప్పి చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు దేశం అంతటి మీదకి కూడా ఒక తెగులు ప్రారంభమైంది. నా ప్రియమైనటువంటి దేవుని కోపము రగులుకున్నప్పుడు తెగుళ్ళు ప్రారంభమవుతాయి. దేవుని కోపము రగులుకొనక ముందే దేవుని సన్నిధిలోకి నీవు వచ్చినట్లయితే దేవుడు తెగులు నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీదికి రాకముందే నీవు దేవుణ్ణి గుర్తెరిగినట్లయితే, దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే దేవుడు తన కోపమును మానుకొని ఆయన నీ మీద వాత్సల్యతను చూపిస్తాడు, ఆయన నీ మీద దయను చూపిస్తాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన పద్దాకల మనలాగా కోప్పడేటటువంటి వ్యక్తి కాదు. మనం కోపపడతాం, మనం చిరాకు పడతాం, కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన మన వంటి మానవుడు కాదు. ఆయన చూసినట్లయితే ప్రేమించేటటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను కనినటువంటి తల్లి అయినా సరే కూడా నిన్ను మర్చిపోద్దేమో, నిన్ను ప్రేమించకుండా ఉంటదేమో, కానీ దేవుడు నిన్ను తన అరచేతుల్లో చిక్కుకొని నిరంతరము నిన్ను ప్రేమించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. నీవు ప్రభు వైపుకు తిరిగితే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, ప్రభు నీ వైపుకు తిరుగుతాడు, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియా సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవుని వైపుకు తిరుగు, దేవుని సన్నిధానానికి రా. దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించి యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిలారా లోపలికి రండి అని పిలిచినప్పుడు ఎవరు రాలేదు. నోవాహు కుటుంబం మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించారు. ఓడలో ఉన్నటువంటి వారు రక్షించబడ్డారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ఉగ్రత దినము రాబోతూ ఉంది. ఆ ఉగ్రత దినము నువ్వు తప్పించుకోవాలి అంటే నీవు దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని మందిరములోనికి రావాలి, దేవుని తేజో మహిమ నిలిచేటటువంటి ప్రదేశములోనికి నీవు వచ్చినప్పుడు నీవు కూడా సూర్యుని వలె తేజరిల్లుతావు అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీవు దేవుని మందిరములో నివాసము చేసినప్పుడు రాబోతూ ఉన్నటువంటి ఉగ్రతను, ప్రళయాన్ని నీవు తప్పించుకుంటావు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకో. జాగ్రత్త, దేవుని ఉగ్రత దినము త్వరగా రాబోతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దావీదు చూసినట్లయితే చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా, చాలా వివేచనతో దేవుని సన్నిధిలో ఏమన్నాడంటే, ఇదిగో నేను అది కోరుకుంటాను, ఇది కోరుకుంటాను అని చెప్పలేదు. కానీ అయ్యో మేము పొరపాటున తెలియక తప్పు చేశాను, ఇదిగో దీన్ని బట్టి నేను దేవుని దృష్టిలో పాపం చేశాను, ఘోరమైన పాపం చేశాను, ఇప్పుడు ఏం చేయాలో, ఏది కోరుకోవాలో నాకు తోచడం లేదు. కానీ మనుషుల చేతిలో పడ్డం కంటే దేవుని చేతిలోనే పడ్డం మంచిది కదా. కారణం ఏంటంటే ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కదా. ఆయన తప్పకుండా ఎలాగైనా సరే తన ప్రజలను ప్రేమించి ఆయన ఏం చేస్తాడంటే ఇదిగో ఉగ్రతను తప్పిస్తాడు అని చెప్పి మేము దేవుని చేతుల్లోనే పడదుముగాక అని చెప్పినప్పుడు ఆ దేశము మీదకి తెగులు వచ్చింది. ఇశ్రాయేలు దేశం మీదకి తెగులు వచ్చినటువంటి సమయంలో చూసినట్లయితే ఆ తెగులు దాను నుంచి బయలుదేరింది. ఆ యొక్క మరణదూత దాను నుంచి బయలుదేరి బెయేర్షెబా వరకు వెళ్ళినటువంటి సమయంలో చూసినట్లయితే ఎంతమంది చనిపోయారు అంటే సుమారుగా 70,000 మంది చనిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 70,000 మంది చనిపోయారంట. ఇదిగో చూసినట్లయితే 15వ వచనంలో రాయబడుతుంది, అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి
పొందిరి అని రాయబడి ఉంది. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక చిన్న పని, కానీ 70,000 మంది చనిపోయారు. ఆ సమయంలో చూసినట్లయితే మరణదూత దాని నుంచి బెయేర్షెబా వరకు వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చి ఎక్కడ నిలిచింది అంటే యెరూషలేము దగ్గర కత్తి పట్టుకొని నిలబడింది. ఎవరు అంటే మరణపు దూత. మరణదూత ఎప్పుడైతే ఖడ్గాన్ని పట్టుకొని యెరూషలేము మీదకి ఎత్తి ఆ యెరూషలేము నివాసుల్ని చంపబోతూ ఉందో, ఆ సమయంలో ఇప్పుడు ఎవరికి కరుణ వచ్చిందంటే దేవునికి దయ వచ్చింది. అయ్యో ఎంతమంది ప్రజలు చనిపోయారు అని చెప్పి మరలా దేవుడు తన కోపాన్ని తగ్గించుకొని మరలా ఆ యొక్క మరణదూతతో చెప్తూ ఉన్నారు, నువ్వు ఆగు, ఆగు, ఇంకేమీ చేయకు, జరిగిన నష్టం చాలు, ఇంకా ఇంతకంటే ఎక్కువ నష్టాన్ని జరిగించుకో, ఆగు అని చెప్పినప్పుడు యెరూషలేములో ఆ యొక్క మరణదూత అక్కడ నిలిచి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ నాశనాన్ని ఆపమని, తెగులును ఆపమని దేవుడే సెలవిచ్చినప్పుడు ఆ యొక్క దూత అక్కడ నిలిచి ఉంది. ఆ నిలిచి ఉన్నటువంటి ప్రదేశము చూసినట్లయితే అది యెబూసీయుడైనటువంటి అరౌనా అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క పొలమునకు సంబంధించినటువంటి కళ్ళము దగ్గర ఆ దూత నిలిచి ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి యెబూసీయుడైనటువంటి అరౌనా అనేటటువంటి వ్యక్తి యొక్క పొలము దగ్గర, కళ్ళము దగ్గర ఆ దూత నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఆ దూతతో మాట్లాడి, మరణదూతతో మాట్లాడి, ఇప్పటివరకు చేసిన నష్టం చాలు, ఇంకెంతకంటే కూడా నా ప్రజలను బాధ పెట్టవద్దు అని చెప్పి ఆ మరణదూతని దేవుడు అక్కడ ఆపాడు. అప్పుడు ఈ మరణదూతని వెతుక్కుంటూ ఎవరు వచ్చారంటే యెరూషలేములో ఉన్నటువంటి దావీదు తన సింహాసనాన్ని విడిచిపెట్టి సింహాసనం మీద నుంచి దిగి ఎక్కడికి వచ్చారంటే మరణదూత దగ్గరికి వచ్చి అక్కడ యెహోవాను ఎలాగో ప్రార్థించెను. ఏమని ప్రార్థించాడో అని చూసినట్లయితే, పాపము చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని క్షమించయ్యా. అయ్యా, తప్పు చేసింది నేను కదా, నన్ను నా ఇంటి వారిని శిక్షించండి, అంతేకాని దయచేసి ఈ ప్రజలను దయతో క్షమించండి, వీరి మీద మీ కోపాన్ని చూపించవద్దు అని విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే దీర్ఘదర్శి అయినటువంటి గాదు అక్కడికి మరలా వచ్చి ఏమని చెప్తూ ఉన్నారంటే, ఎక్కడైతే దేవుడు మరణదూతని నాశనము చేయవద్దని చెప్పాడో ఆ ప్రదేశము ఇదిగో ఇదే యెబూసీయుడైనటువంటి ఓర్నాను అరౌనా అనేటటువంటి వ్యక్తి యొక్క పొలము, కళ్ళము ఏదైతే ఉందో ఈ కళ్ళమును దగ్గర నువ్వేం చేయాలి అంటే ఒక బలిపీఠము కట్టి దేవునికి దహన బలిని, సమాధాన బలిని అర్పించమని చెప్పినప్పుడు ఆ యొక్క దావీదు చూసినట్లయితే ఆ పొలము యజమానుడైనటువంటి అరౌనా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. యెబూసీయుడైనటువంటి అరౌనా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, ఇదిగో ఈ యొక్క పొలము దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క దూత, మరణ దూత ఇక్కడ నిలిచి ఉన్నప్పుడు తెగులు ఆగిపోయింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశము, ఇది అన్ని ప్రదేశాల లాంటిది కాదు. ఈ ప్రదేశములో తెగులు ఆగిపోయింది, తెగులు నిలిచేటటువంటి శక్తి ఉంది. దేవుని యొక్క తేజోమహిమ నిలిచినటువంటి ప్రదేశము, ఈ ప్రదేశము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ స్థలము దేవుని కొరకు కావాలి, దయచేసి ఈ పొలమును ఇదిగో నా కొరకు దేవుని కోసము ఇవ్వండి అని చెప్పి ఆ వ్యక్తిని అడిగినప్పుడు అరౌనా అనేటటువంటి ఆ వ్యక్తి దావీదుతో అంటాడు, రాజా, మీరు స్వయముగా వచ్చి ఇదిగో నా పొలమును, నా యొక్క ఎద్దులను మీరు అడిగినప్పుడు నేను ఇవ్వకుండా ఉంటానా? ఇవన్నీ కూడా మీ కొరకే, తీసుకోండి, ఉచితంగా తీసుకోండి, మీరేమీ ఇవ్వక్కర్లేదు, తీసుకోండి. అలాగే ఇదిగో ఇక్కడ కొన్ని కట్టెలు కూడా ఉన్నాయి, వీటిని తీసుకొని బలిపీఠాన్ని కట్టి దీని మీద దహన బలిని అర్పించండి.
తీసుకోండి, ఈ ఎద్దులను తీసుకునండి, ఈ పొలమును తీసుకునండి, ఇప్పటి నుంచి ఈ పొలమంతా కూడా మీదే అని చెప్తున్నప్పుడు దావీదు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు చాలా మంచి హృదయంతో సహృదయంతో దేవునికి ఇస్తున్నావు, కానీ నేను దీన్ని ఊరికనే తీసుకోను, దీనిని ఊరకనే తీసుకోను. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి, ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలండి. ఈ రోజున చూసినట్లయితే దేవుని సన్నిధానానికి మనము తెచ్చి ఇచ్చేటటువంటి అర్పణ నీవు కష్టపడిందేనా దేవునికి ఇస్తుంది? లేక ఎక్కడి నుంచో అవినీతి చేసి తెచ్చింది దేవునికి ఇస్తున్నావా? ఒకవేళ నువ్వు అలాంటి అవినీతి చేసినటువంటి అర్పణ దేవునికి ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దానివలన దేవుడు సంతోషపడతాడా? ఆలోచన చేయండి. నీవు కష్టపడినటువంటి దానిలో రూపాయి ఇచ్చినా సరే కూడా దేవుడు సంతోషపడతాడు. ఒకవేళ నువ్వు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఏమీ పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. దేవుడు నిన్నేం బలవంత పెట్టడం లేదు. దావీదుకి అరౌనా అనేటటువంటి వ్యక్తి ఆ పొలమును ఉచితముగా ఇస్తానన్నాడు, ఎడ్లను ఉచితముగా ఇస్తానన్నాడు, ఆ పొలములో ఉన్నటువంటి కట్టెలు కూడా ఉచితంగా ఇస్తానని మాట్లాడాడు. కానీ దావీదు తన మనసులో ఒప్పుకోలా దానికి. నేను రాజును కదా, నాకు ఇచ్చేసాడు కదా, తీసుకో ఫ్రీ అని అనుకోలా. ఉచితముగా ఇచ్చేటటువంటి వస్తువుల్ని దేవునికి ఇవ్వాలనుకోలా. దావీదు చూస్తున్నట్లయితే క్రయధనముగా ఏ తెగులైతే ఆ దేశములో సంచారము చేసిందో, ఏ మరణపు దూత ఆ దేశములో సంచారము చేసిందో, ఎక్కడైతే పాపమునకు శిక్ష విధించబడిందో దానికి బదులుగా క్రయధనముగా నేను అర్పించాలి. కాబట్టి ఉచితముగా తీసుకున్న దాన్ని కాదు, కానీ నేను దీనికి కొంత వెలను ఇస్తాను, దీనికి కొంత ధనమును నేను ఇస్తాను, దయచేసి తీసుకోండి, అప్పుడు మాత్రమే నేను ఈ పొలాన్ని తీసుకోగలను, అప్పుడు నేను దీన్ని దేవుని కొరకు ప్రత్యేకించగలను అని చెప్పి దావీదు ఆయన యొక్క కష్టార్జితము నుంచి, ఆయన యొక్క ధనాగారము నుంచి చూసినట్లయితే 50 తులముల వెండిని ఇచ్చి ఆ పొలమును, ఎద్దులను, కట్టెలను కొన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏది కూడా ఉచితముగా తీసుకోవద్దు, దానికి ఎంతో కొంత వెల చెల్లించి మాత్రమే తీసుకోండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించినట్లయితే దావీదు ఎక్కడైతే తెగులు ఆగిపోయిందో, ఎక్కడైతే మరణదూత నిలిచి ఉందో, ఎక్కడైతే దేవుని చేత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడి మరణదూత ఆగిపోయిందో ఆ ప్రాంతాన్ని దేవుని కొరకు ప్రత్యేకించి అక్కడ బలిపీఠము కట్టమని గాదు ద్వారా దావీదునికి తెలియచేయబడినప్పుడు దావీదు అరౌనా దగ్గర నుంచి ఆ యొక్క పొలమును 50 తులముల వెండికి కొన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ పొలమును కొన్నాడు. ఆ పొలములో ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద దహన బలులను, సమాధాన బలులను అర్పించినప్పుడు ఆ యొక్క తెగులు ఆ దేశములో ఉండకుండా నిలిచిపోయింది. సమాధాన బలులను అదేవిధంగా దహన బలులను అర్పించిన తర్వాత దావీదు దేశ ప్రజల కోసం ఏం చేశాడు అంటే ఆ యొక్క బలిపీఠము వద్ద ప్రార్థన చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తాం, కానీ దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన ఎక్కడ జరుగుతుందంటే దేవుని సన్నిధానంలో జరుగుతూ ఉంది. దేవుని బలిపీఠం వద్ద నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క బలిని దేవుడు అంగీకరిస్తాడు, నీ విజ్ఞాపనను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు నీ ప్రార్థనకి జవాబును దయచేస్తాడు. నీ గృహంలో ఉండి ప్రార్థన చేస్తే అంగీకరించడా అంటే అంగీకరిస్తాడు.
కానీ నీవు విజ్ఞాపన చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయటం కాదు, కానీ పరిశుద్ధమైన స్థలములలో, ఉన్నతమైనటువంటి స్థలములలో, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ప్రాంతములో విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు చాలా త్వరగా వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దావీదు దేవుని యొక్క బలిపీఠము కట్టుట కొరకు, దేవుని యొక్క మందిరము కట్టుట కొరకు ఒక స్థలమును కొన్నాడు. ఆ స్థలములోనే తన కుమారుడైనటువంటి సొలొమోను ఒక మందిరము కట్టించడం జరిగింది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది ఊరికి నేను తీసుకున్నటువంటి స్థలము కాదు. ఈ స్థలము చూసినట్లయితే ధనముతో కొనబడింది. ఈ స్థలమునికి వెల ఇచ్చి ఆ వెల చేత సొంతము చేసుకొని దావీదు ఎవరికి ఇచ్చాడంటే దేవుని కొరకు ఇచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవునికి ఇచ్చేది ఏదైనా సరే నీవు అది ఎవరి దగ్గర ఉచితముగా ఊరకనే తీసుకొని వాటిని ఇవ్వమాకు. దాని వలన నీకు ఫలితము రాదు, దాని వలన నీకు ఫలము రాదు, దాని వలన నీకు ఆశీర్వాదము రాదు. నీవు ఎక్కడి నుండి తెచ్చినా సరే కూడా దానిని కొంత ఖరీదు ఇచ్చి కొని దేవుని సన్నిధిలో ఇచ్చినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియ దేవుని వాళ్ళారా, ముగించుకుందాం. దేవుని మందిరము సాధారణమైనటువంటి స్థలము కాదు. దేవుని మందిరానికి వెళ్తే తెగులు నిలిచిపోతుంది. దేవుని మందిరానికి వెళితే నీలో ఉన్న వ్యాధులన్నీ బయటికి పారిపోతాయి. కారణం ఏమిటంటే దేవుని తేజోమహిమ, దేవుని యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తుంది. నీలో ఉన్న తెగుళ్ళు పోతాయి, నీలో ఉన్న పాపము పోతుంది, నీలో ఉన్న దురాత్మలు పోతాయి, నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగించబడి నీవు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తావు. నీవు అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావా, దుఃఖపడ్డావా, వేదనలు పొందావా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే ఆ దినము నుండి కూడా దేవుడు నిన్ను సంతోషభరితులుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మాటలు నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో మనము ఆమేన్ చెబుదాము. దేవునికి వెళ్ళి మనము దేవుని సన్నిధిలో ఆయనతో నిత్యము గడుపుతూ ఆయనతో సహవాసము చేద్దాము. దేవుని సన్నిధి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఆ స్థలమునకు వెళ్ళేటప్పుడు పరిశుద్ధముగా వెళ్దాము. ఆ స్థలమునకు వెళ్ళేటటువంటి సమయంలో చూసినట్లయితే మన ప్రవర్తనను జాగ్రత్త చేసుకుందాం. ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు మన నోటి నుంచి మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు మాట్లాడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ ప్రాంతంలో దేవుడు ఆమేన్ అన్నాడు అంటే ఇక జరగరానివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మన నోటితో శ్రేష్టమైనవి ఉచ్చరించాలి. దేవుని సన్నిధిలో సహవాసము కలిగి దేవునితో కలిసి జీవించేటటువంటి విధంగా, ప్రభువా నా పాపములను ఒప్పుకుంటున్నాను, నా పాపములను కడిగివేయండి, నన్ను పరిశుద్ధునిగా మార్చండి అని చెబుతూ దేవుని సన్నిధిలో విధేయత కలిగి మనము తగ్గింపు జీవితంతో దేవుని బలిపీఠము యొద్ద కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఆయన చేయబోతూ ఉన్నాడు. అందుకే దేవుని మందిరము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మందిరము గృహాల వంటిది కాదు, దేవుని మందిరము ఫంక్షన్ హాల్స్ వంటిది కాదు, దేవుని మందిరము పార్కుల వంటిది కాదు, దేవుని మందిరము మరొక స్థలము లాంటిది కాదు, దేవుని మందిరము ఒక విలువైనటువంటి ప్రాంగణాల వంటిది కాదు. అంతకంటే కూడా అమూల్యమైనటువంటి దేవుడు అక్కడ మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నారు. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నారు. అందుకే మందిరము ప్రాముఖ్యమైనటువంటిది. ఎక్కడికి వెళ్ళటం నువ్వు మానేసినా పర్వాలేదు, కానీ
దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకుండా నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి సంతోషమును, దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖమును నీవు అనుభవిస్తావు. దేవుడు అట్టి కృపను మనందరకును దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.